యుధిష్ఠిర వార్త ప్రేక్షకులందరూ నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. ఇప్పుడు నిజమైన వార్తలు చెప్పుకునే ముందట ఒక ఫేక్ వార్త గురించి చెప్పుకుందాం. అదేంది ఫేక్ వార్తలు చెప్తావని అనుమానం రావచ్చు. ఫేక్ వార్త ఫేక్ వార్త ఒకటి ఎట్లా వైరల్ అవుతుందో చెప్తా. ఒక్క కొడుకు ఉన్నోళ్ళట ఇద్దరు కొడుకులు ఉన్నోళ్ళతోటి గాజులు పెట్టించుకోనట. అది కూడా ఒక 5 ముత్తైదులతోట లేకపోతే 9 మందితోటట. సంక్రాంతి కీడికి వచ్చిందట. ఇది అందరు చేయాలన్నట. ఇది ఒక ఫేక్ వార్త చాలా నుంచి చక్కర్లు కొడుతుంది. ఇది ఒక పెద్ద కథ. ఇది ప్రతిసారి పండుగ వచ్చినప్పుడల్లా ఏదో ఒక ఫేక్ వార్త అనేది జనాలకు పోవడం అనేది కామన్ అయిపోయింది తెలంగాణలో. ఇక్కడ అసలు గిసొంటి అన్నీ ఊడతాయి కానీ మరి బాగా బంగ్లాలు ఉన్నోళ్ళు గుడిచెలు ఉన్నోళ్ళకి ఇల్లు కట్టియాలి, లేకపోతే ఇల్లు కోల్పోతుంది. బగ్గ పైసలు ఉన్నోళ్ళు పైసలు లేని వాళ్ళకి దానం చేయాలి, లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు. గిసొంటి వార్తలు ఎందుకు వైరల్ కావో అర్థం కాదు. ఎందుకంటే అవి పైసలు ఇచ్చే ముచ్చట కాబట్టి అవేవి రావు. ఫ్రీగా వచ్చేది ఉండే వార్తలు మాత్రమే సర్క్యులేట్ అవుతాయి. ఏమున్నా మనకు తిండి గతి లేని వాళ్ళము, బిలో యావరేజ్ దాన్ని ఏమంటారు, మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి చూడు, అవి మనకి అన్నీ ఏం లేనోనికి ఏముండే, బాగున్నోనికి ఏముండే, మనమే ఆగమయ్యేది. ఏ ఫేక్ వార్త వస్తే ఆ ఫేక్ వార్త నమ్ముడు. ఇక ఇది బంగారం పెట్టాలి, చీరలు పెట్టాలి, శారీలు పెట్టాలి, గాజులు పెట్టిపియాలి. ఇక ఇదే దుకాణం అయిపోయింది తెలంగాణలో. జర్ర గిసొంటి వార్తలు జర నమ్మకూరు, జర మీ దండం పెడతా. ఇక తర్వాత వార్తలకు పోదాం మనం. ఇప్పుడు ఒక బాగా దీనికంటే ఇది ఫేక్ వార్త కాదు కానీ దీనికంటే ఎక్కువ వైరల్ అవుతున్న వార్త ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, మొన్నటిదాకా అధికారం చెలాయించింది, బీఆర్ఎస్ అయింది కదా, ఇప్పుడు బ్యాక్ టు రూట్స్ అంటున్నట. బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చాలని చెప్పేసి బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నేత కడియం శ్రీహరి నిన్న వరంగల్ ఎంపీ సన్నాహక సమావేశంలో ఈ మాట అన్నాడట. సో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు చాలా ఛానళ్ళలో కూడా లైవ్ నడుస్తుంది దీనికి సంబంధించి. బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్కు పేరు మార్చాలి, మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్గా మార్చడం వల్లనే మనం తెలంగాణ ప్రజలకు దూరమైనామని చెప్పేసి కడియం శ్రీహరి అన్నాడట. అక్కడున్న చాలామంది కార్యకర్తలు కూడా అదే అంశాన్ని లేవనెత్తిరట. సో వాళ్ళు ఏమనుకోరు, దేశ రాజకీయాలు చేద్దామని ఢిల్లీలో ఇల్లు కట్టిరి, లొల్లి వేసిరి, ఇక తెలంగాణ మొత్తం అయిపోయి సెటరేట్ అయిపోయింది, ఢిల్లీకి పోతున్నామని. అసలు ఇదంతా దుకాణం ఎందుకు నడిచిందో తెలుసా? మహారాష్ట్రలో ఇట్లా మంది జాయిన్ అవుతారు, అక్కడ ఇట్లా జరుగుతుంది, ఇక్కడ ఇట్లా జరుగుతుంది, తెలంగాణ గురించి మాట్లాడుకుంటారని ఇక్కడ కొన్ని కరపత్రాల వార్తలు ఎందుకు వేసారంటే, తెలంగాణలో అధికారం జారిపోయేటట్టుందని అందరికంటే ముందు గ్రహించింది కేసీఆర్. ఇది చాలా మంది తెలియదు. ఎందుకంటే తెలంగాణలో లేని పథకాలు ఇక్కడ అమలు చేస్తుర్రా అన్నట్టుగా అక్కడ మహారాష్ట్రలో అక్కడెక్కడ వార్తలు తీసుకొచ్చి మన తెలంగాణలో రాయడం ద్వారా మనోళ్ళందరూ తెలంగాణలో అందరూ అబ్బా గొప్పగా ఫీల్ అయ్యి, అమ్మ నిజంగా ఏ రాష్ట్రం లేనట్టున్నాయి, మహారాష్ట్ర లేనట్టుంది, కర్ణాటక లేనట్టున్నాయి, ఎక్కడేటువంటి పథకాలు లేనట్టున్నాయి అని ఆగమాగమై మళ్ళీ బీఆర్ఎస్కే ఓట్లు కుదుతారని ఆయన అనుకోండు. బీఆర్ఎస్ వేది టీఆర్ఎస్ వేది మొత్తమే 100 పైచిలకు ఎమ్మెల్యేకి వెళ్ళి 39కి పడిపోయారు. దాని గురించి ఇప్పుడు మన భర్జనలు అయితే అవుతారు. మొత్తానికి మరి టీఆర్ఎస్గా మారుస్తారా, ఉన్న దుకాణం సరిచేస్తారా, ఈ ఎంపీ ఎన్నికలతోటి మొత్తం క్లియర్ అయిపోతుంది. మరి వార్తల్లో వస్తున్నట్టుగా మోడీ కేటీఆర్ను ఎంపీగా నిలబడన్నాడు, ఈయన ఎంపీగా నిలబడి ఢిల్లీకి పోతారంటే ఇక అట్లా కూడా జరగచ్చు, చెప్పలేం. ఎందుకంటే అసెంబ్లీలో ఎదుర్కొనే పరిస్థితి లేదు కాబట్టి చదువుకొని అటుపక్కన పోయినా పోతారు, ఏదైనా జరగచ్చు. ఇది బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా మారడం ఒక్క బ్రేకింగ్ న్యూస్ అయితే. ఇంకోటి ఇది పొద్దుగాల వచ్చిన వార్త, అన్ని పేపర్లో వచ్చింది, కొంతమంది తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాను మన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు ఆమోదించారు. ఆ చైర్మన్తో పాటు మరో 3 సభ్యులు కూడా ఆమోదించారు. దీంతో ఈ నిర్ణయంతో టీఎస్పీఎస్సీ బోర్డుకు కొత్త చైర్మన్ రాబోతుండు. బోర్డు నిర్మాణం అనేది జరగబోతోంది. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ నియామకాలు చేపట్టబోతోంది. దీనికి సంబంధించి రిక్రూట్మెంట్లు అయితే తర్వాత నాకు తెలిసి అయితే ఎంపీ ఎన్నికల తర్వాతనే, ఇప్పుడైతే ఛాన్స్ లేదు. ఎంపీ ఎన్నికలు స్థానిక సంస్థలు అయిపోయాక రిక్రూట్మెంట్ అనేది సాగే అవకాశం అయితే ఉంది ఒక్కటి. అయితే వీళ్ళ రాజీనామాను ఆమోదించడంతో పాటు గవర్నర్ గారు మరొక స్టేట్మెంట్ ఇచ్చారు, బాధ్యుల్ని కఠినంగా శిక్షించండి, బాగా విచారణ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించారని చెప్పేసి గవర్నరు వ్యాఖ్యలను మనం చూడొచ్చు. ఇక వీటితో పాటు కాళేశ్వరం బ్యారేజీల నిర్వహణ లోపాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ధ్వంసమైన రక్షణ నిర్మాణాలు అయితే కట్టిరో అవన్నీ కూలిపోయినాయి. దీనికి సంబంధించి 3 ఏళ్ల క్రితమే CDO లేఖ రాసింది, అయినా కానీ పట్టించుకొని అధికారులు అనే ఒక వార్త ఇలా ఈనాడులో వచ్చింది. విషయం ఏంటంటే ఇవన్నీ కూలిపోతే అని వాళ్ళకి తెలుసు, కూలిపోయినాయని తెలుసు వాళ్ళకి. ఎందుకు జాప్యమంటే మళ్ళీ అధికారం రావాలి, మళ్ళా రిపేర్ల పేరుతోటి పునరుద్ధరణ పేరుతోటి మళ్ళీని కోర్టు దండుకోవాలి. మోర్ కాంక్రీట్ మోర్ కమిషన్, దట్ ఈస్ ద బీఆర్ఎస్ పాలసీ. అదే జరిగింది మా సిద్దిపేట ఎట్లా జరుగుతుందో తెలంగాణ మొత్తం గదే జరుగుతుంది. మోర్ కాంక్రీట్ మోర్ కమిషన్, సింపుల్ లాజిక్ యాద పెట్టుకోరు. ఎందుకంటే మనకు పనులు నడుతూనే ఉన్నాయి, అభివృద్ధి పనులు శరవేగంగా నడుతున్నాయి, రోడ్లు పడుతున్నాయి, భవనాలు కడుతుర్రు, ప్రభుత్వ ఆసుపత్రులు కడుతుర్రు, ఇంకేమో కడుతుర్రు. ఎస్
ఇవి చేత పడుతారు. ఇక ఈ వార్తలు పక్క పెట్టేస్తే ఇంకో వార్త, ఐఎన్పిఆర్లో భారీగా అక్రమాలు, ప్రకటనల పేరుతో కోట్ల దుర్వినియోగం. దీని గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి మనం. కోట్లు ఎన్నికల ముందు పేజీలు తీస్తూ ఉంటే 10-20 పేజీలు, 5 పేజీలు, 15 పేజీలు కూడా మొత్తం యాడ్సే, అంతకంటే ముందే యాడ్సే. ఎన్నికల కోడ్ పడక ముందుకు ఇక అధికారిక రాష్ట్ర ప్రభుత్వం పేరుతోటి ఇష్టం వచ్చినట్టుగా యాడ్స్. హైదరాబాద్లో ఏడు చూసిన ఫ్లెక్సీలు, యాడ్స్, అసలు ఒక్క ఫ్లెక్సీ అనబడ్డా దాన్ని వాళ్ళ తరిమేద్దాం, మనం ప్లాస్టిక్ నిర్మూలిద్దామని చెప్పేసి రామన్న మామూలు ముచ్చట చెప్పలే. మళ్ళీ ఆయనే పెద్ద పెద్ద కట్టుకుంటూ ఆయన బర్త్డే వచ్చినా, వాళ్ళ నాయన బర్త్డే వచ్చినా మొత్తం గులాబీమయం కావాల్సిందే. నిజంగా ఒక్కసారిగా తెలంగాణలో గులాబీ రంగు మనం మొత్తం హోలీ పండుగ అయిపోయినాక ఇట్లా నీళ్ళు వస్తే గులాబీ రంగు వెళ్ళిపోదు చూడు, గట్ల అయింది తెలంగాణలో. ప్యూర్ వైట్ అండ్ వైట్ అయిపోయింది. ఇక లొల్లి లేదు. ఏడ చూడు, మొన్న ప్రజాపాలన కార్యక్రమాలకు పోతే అయితే నాకు గమ్మత్ అనిపించింది. వాళ్ళదే కనుకుంటుంటే ఈ జనాల కంటే ఎక్కువ వాళ్ళే ఉండేటోళ్ళు. ఇట్లా మొత్తం కద్దర్లు వేసుకొని వాళ్ళ వేసాం ఆ గులాబీ రంగుతో నిండిపోవు. మొన్న అయితే ఏం లేదు, ప్రశాంతంగా ఈ దరఖాస్తుల స్వీకరణ అయితే జరిగింది. నేను దాని గురించి అవి అమలు అయితే కావాలని లొల్లిలో పోతలేను, కానీ ప్రశాంతంగా అయితే స్వీకరణ అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించి ఈ ప్రకటనల దగ్గర ఏమొచ్చింది, వాళ్ళ సంస్థ ఆస్థాన మీడియా వాళ్ళకి 100 కోట్లు కట్టబెట్టింది. ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్యలోనే 350 కోట్లు చెల్లించినట. బాగా ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా, 350 కోట్లు ఎవరు అబ్బసం ఇది? ఏప్రిల్ నుంచి డిసెంబర్లోనే 350 కోట్లు అట. దీంట్లో ఇన్స్టా రీల్స్ చేసుకునే వాళ్ళకి కూడా అట. ఇక ఇన్స్టా రీల్స్ అంటే వాళ్ళు కదే గులాబీల జెండలే రామక్క మొత్తం ఎగిరి సాగు కొట్టిరు కదా ఎన్నికలకు ముందు. ఈ గులాబీల జెండలు అందరికి కూడా ఇలకెళ్ళి వాటలు పోయి ఉంటాయి తెలిసి. అందరు మన సత్తన్న బిత్తన్న అందరు కార్లు ఉన్నారు కదా, మరి ఈ 350 కోట్లకెళ్ళి కూడా పోవచ్చు. ఇదొకటి. ఈ లైన్మెన్ ఉద్యోగాల్లో బోనాఫైడ్స్ ఎంత చెప్పుకుంటా పోతే అబ్బా. ఈ కాంగ్రెస్ పార్టీకి ఇక వచ్చినప్పటి నుంచి పాపం ఇదే పని, రివ్యూలు సమీక్షలు. ఇలా వాళ్ళ భాగవతం చూసడానికి వీళ్ళ 6 నెలలు ఏడాది పోయేటట్టుంది. గత 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అవినీతిని అంతమొందించాలంటే, అవినీతి మరకలు తుడిచేయాలంటేనే మస్తు టైం పట్టేటట్టుంది వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి. లైన్మెన్ ఉద్యోగాల్లో బోనాఫైడ్ స్కామ్ అట. హైదరాబాద్లో నాన్ లోకల్స్కి అక్కడే లోకల్గా బోనాఫైడ్ సృష్టించి హైదరాబాద్లో ఉద్యోగాలు ఇప్పించారట లైన్మెన్కి. ఇక మా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులకు సంబంధించి కరెంట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇట్లా మస్తు వస్తూనే కదా. రోజుకొక్క వార్త 2 వార్తలన్నా గత పాలకులకు సంబంధించి అక్రమ నియామకాలకు సంబంధించి వార్త లేని పేపర్ ఉండట్లేదు, వార్త రాని రోజు ఉండట్లేదు. ఇది వీళ్ళు చేస్తున్న కథ. చూద్దాం మరిగా దాన్ని ఏమంటారు చూడు, ఏదో పొలిటికల్ పార్టీ అధికారులకు వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. మన దర్యాప్తు సంస్థ అధికారులకు వచ్చినట్టు ఉంది. మొత్తం దర్యాప్తులే నడుస్తున్నాయి. కాళేశ్వరం మీద కూడా మళ్ళీ విజిలెన్స్ దాడులు అనేది జరుగుతున్నాయట ఫైళ్ళకి సంబంధించి. సో ఓవరాల్గా ఏదేమైనా తొందరగా ఈ రాజకీయాల ఈ విచారణలు ఇవన్నీ ముగిసి తొందరగా వాళ్ళకి యాక్షన్లోకి దిగి ఈ ఎంపీ ఎన్నికలు ముగిసి ఈ సంస్థాగత ఎన్నికలు అన్నీ ఫినిష్ అయ్యి మళ్ళా కామన్ రెగ్యులర్ పరిపాలనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పడాలని, ప్రజల సంక్షేమం దిశగా ఆలోచించాలని, అభివృద్ధి దిశగా ఆలోచించాలని, ఈ రేషన్ కార్డులు జల్దీ రావాలి, ఉద్యోగాలు రావాలి, ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీలు సక్రమంగా అమలు కావాలి, అప్పులు లేని తెలంగాణ, నిజమైన బంగారు తెలంగాణ సాకారం కావాలని ఆకాంక్షిద్దాం ఒక సగటు తెలంగాణ వ్యక్తిగా. సో థ్యాంక్ యూ. మరిన్ని వార్తలతో మళ్ళీ మీ ముందుకు. అంటిల్ స్టే ట్యూన్. సామాన్య బ్రహ్మాస్త్రం. నేను మీ రమేష్ పోతరాజు.